హలో అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది బిర్యానీ. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇది చికెన్ బిర్యానీతో సరిసమానంగా ఉంటుంది. అదే పనసకాయ బిర్యానీ. పెళ్ళిళ్ళ స్పెషల్ రెసిపీ కదా! పనసకాయ బిర్యానీ. నేనైతే చాలా సింపుల్‌గా చేసేసుకుంటూ ఉంటాను. ఇది బెంగాల్ సైడ్ ఎక్కువగా పనసకాయలతోటి కర్రీస్ ఇంకా బిర్యానీ ఎక్కువగా చేస్తారని విన్నాను నేను. సో, పనసకాయని ముందు చేతులకి ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ రాసుకొని పనసకాయని ముక్కలుగా కోసేసుకున్నాను మీడియం సైజ్ పీసెస్ కింద. తర్వాత దాంట్లోనే సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేసి 2 అంటే 2 విజిల్స్‌కి కుక్ చేసి పక్కన పెట్టేశాను. దీంతో ఆల్మోస్ట్ 90% పనసకాయ కుకింగ్ అయిపోయినట్లే. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్. దాన్ని బాగా కడుక్కొని దాంట్లోనే వాటర్‌తో పాటు సాల్ట్ ఇంకా బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసేసి 90% వరకు కుక్ చేసేసుకున్నాను. ఆహ్, ఇవి చికెన్ బిర్యానీకి పనసకాయ బిర్యానీకి కూడా ప్రాసెస్ సేమ్‌గానే ఉంటుంది. కాకపోతే ఈ పనసకాయ ముక్కలు బాగా మసాలాలతో ఊరటం వల్ల అచ్చంగా చికెన్ బిర్యానీ లేదంటే మటన్ బిర్యానీ లానే అనిపిస్తుందనమాట. సో, కుక్ అయిపోయిన పనసకాయ ముక్కల్లో జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, పుదీనా, కారం, చికెన్ మసాలా అండ్ పెరుగు యాడ్ చేసుకున్నాను. నాకు ఉప్పు సరిపోయింది. ఆల్రెడీ ఉప్పేసి ఉడికించాను కాబట్టి. నేను లెమన్ యాడ్ చేయలేదు. ఇది మీకు ఆప్షనల్. మీకు కావాలనుకుంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా జీడిపప్పులు యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మ్యారినేట్ చేశాను. కొత్తిమీర, పుదీనా కంపల్సరీగా అన్నిట్లో యాడ్ చేస్తాం కదా! ఇందులో కూడా ముక్కలతో పాటు యాడ్ చేసేసాను. ఇప్పుడు అడుగు మందం ఉన్న కడాయి తీసుకొని ఘీ వేసుకున్నాను నేను. అందులోనే ఈ పనసకాయ ముక్కలను చక్కగా బేస్ అంతా పేర్చేసి దాంతో పాటు ఆనియన్స్‌ని యాడ్ చేసేసాను పైన. 90% వరకు కుక్ అయ్యి ఉన్న రైస్‌ని దీనిపైన యాడ్ చేసుకొని ఫుడ్ కలర్ యాడ్ చేశాను నేను. అది ఆప్షనల్. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. లేదంటే లేదు. తర్వాత ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నాను. దీంతో పనసకాయ బిర్యానీ అద్భుతంగా రెడీ అయిపోయింది. అసల టేస్ట్ అయితే ఇక చెప్పక్కర్లేదనమాట. అంత బావుంది. ఓకే.